జాహ్నవి అలియా జాను ఇప్పటికీ 9 రోజులైపోయింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ 2 అంటే స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ గ్రూప్స్ అట్లాగే నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ గ్రూప్ మొత్తం అందరూ కలిసి 200 మంది కష్టపడుతున్నారు. చుట్టూతో ఉన్న ప్రాంతం అంతా ఎతుకుతున్నారు. ఎక్కడెక్కడో సెట్ చేస్తున్నారు. కుక్కని పట్టుకుంటే ఆ కుక్క చచ్చిపోయింది. 9 రోజులైంది, ఇంతవరకు ఆచూకీ దొరకలేదు. మన దేశంలో మన డ్రోన్లు ఉన్నాయి, మన దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, ప్రజలందరూ చూస్తున్నారు, టీవీలన్నీ నడుస్తున్నాయి. కానీ ఒక బిడ్డ ఏమైందో తెలుసుకోలేకపోతున్నాం. ఇది వైఫల్యం అన్నాను నేను. ఇంత అంటే ఒక సముద్రంలో గుండు సూది ఎతికినటువంటి పరిస్థితి. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలని చూస్తుంటే కంట నీరు ఇంకిపోయింది ఆ తల్లి, ఆ కుటుంబ సభ్యుల కళ్ళల్లో. అదే సందర్భంలో విసుగొస్తున్నా సరే ఆ కష్టంతో పని చేసుకుంటూ వెళ్తున్నారు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్. తమ బిడ్డలని వదిలిపెట్టి, తమ భార్య బిడ్డని పక్కన పెట్టి ఈ బిడ్డని వెతికి తీసుకొచ్చే ప్రయత్నంలో కష్టపడుతున్నారు. ఓ పక్కన హోంమంత్రి అనిత మానిటర్ చేస్తున్నారు, రెండో పక్కన పవన్ కళ్యాణ్ అటవీ శాఖ వాళ్ళతో మానిటర్ చేస్తున్నారు.